వేరే క్రాప్స్ అంతా పండి ఇస్తూ ఉంటారు. దాంట్లో మనము మల్బరీ అనుకుంటా ఇప్పుడు లీవ్స్ అనేది హార్వెస్ట్ చేసుకొని సిల్ఫామ్స్ తీసుకొని అది పారేస్తూ ఉంటాము కట్టలు అనేది. ఒకటి ఏమంటే కట్టలు కూడా వేస్ట్గా పడినాయి, ఒకటి ఏమంటే ల్యాండ్ కూడా వేస్ట్గా పడినాయి. ప్లస్ ఏమంటే సాయిల్ అనేది ఫర్టిలిటీ కెమికల్స్ వాడటం వల్ల ఫర్టిలిటీ అనేది తగ్గిపోతూ ఉంది. మనం ఏం చేయొచ్చంటే ఇట్లాంటిది వేస్ట్ మొక్కలు కానీ ఏమన్నా కానీ అట్లా చిన్న మొక్కల్లాగా కట్ చేసి అది మనము చిన్న గుంతులాగా డిక్ చేసి దాంట్లో ఆ చిన్న పార్టికల్స్ కట్ చేసి వేస్తే డీకంపోజన్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అందుకేమంటే మనము నేచురల్ మాన్యూర్ అనేది క్రియేట్ చేసుకుని మనము అది మళ్ళీ ఎత్తుకొని అది ల్యాండ్కి యూజ్ చేసుకోవచ్చు. అది ఏమవుతుందంటే ఫర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు అర్బన్ సిటీస్లో అంటే మామూలుగా గార్డెనింగ్ జరుగుతూ ఉంటుంది. ఉన్నాడు ఇప్పుడు ఇట్లా గార్డెనింగ్ అంతా చేసి పాడుతూ ఉంటారు. ఇదేమంటే ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకుపోయి ట్రాక్టర్స్లో యాడ్నా చోట్ల పారేస్తారు. అదేమవుతుందంటే ల్యాండ్ వేస్ట్ ప్లస్ అది అట్లే పడి డీకంపోజ్ అనేది ఫాస్ట్ అయ్యేది అట్లే ఇట్లా యాడ్నా ఉంటాయి. అది మనం ఏం చేసింటే దీన్ని రోలర్స్ అంటారు. ఇది రోలర్స్ ఏమంటే ఇప్పుడు మనకి ఎక్కువ వేసినామా తక్కువ వేసినామంటే ఇది లోడ్ లాక్కుంటుంది అడ్జస్ట్మెంట్ ఆటోమేటిక్గా. ఎక్కువ వేస్తే తక్కువ వేస్తే కూడా దీన్ని మెయిన్ ఒక ఆర్పిఎంలో తిరుగుతూ ఉంటుంది, కాన్స్టెంట్ ఆర్పిఎం. దానివల్ల యూనిఫామ్ అనేది కటింగ్ అనేది వస్తుంది. ఇది వచ్చి ఫిక్స్డ్ బ్లేడ్ అంటే మనం ఎప్పుడన్నా దీన్ని బ్లేడ్స్ ఏమన్నా అరుకుపోయి ఉంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మనం స్టీల్ బ్లేడ్స్ అనేది యూజ్ చేసినాం 302 గ్రేడ్. మనము కార్బన్ స్టీల్ అనేది యూజ్ చేస్తే ఇంకా బాగా అంటే ఆటోమేటిక్గా షార్ప్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మనకు 8 బ్లేడ్స్ యూజ్ చేయడం ఏమంటే మనము ఇట్లా చిన్న మొక్కల్లాగా కట్ చేయొచ్చు. గేర్స్ అనేది యూజ్ చేసినాము అంటే ఆటోమేటిక్ లాంగ్ కావాలా షార్ట్ కావాలా అని. ఇప్పుడు ప్రస్తుతం అయితే మన దాంట్లో లేదు, ఫ్యూచర్లో కావాలంటే అప్గ్రేడ్ చేస్తాం. గేర్స్ అనేది అడ్జస్ట్మెంట్ కౌస్ కానీ ఇంకా ఎక్కువ కావాలంటే పెద్దది కావాలంటే సైజు. ఇది బ్లేడ్స్ వచ్చి 8 బ్లేడ్స్ వాడినాము. 8 బ్లేడ్స్ వాడడం వల్ల చిన్న అంటే ఇది మామూలుగా ఎవరు తయారు చేయలేదు 8 బ్లేడ్స్ అనేది, మార్కెట్లో కూడా లేవు ఇట్లాంటి బ్లేడ్స్. ఇప్పుడు మీకు ఒక డెమో చూపిస్తాను. ఫస్ట్ మనకు ఫీడింగ్ చేస్తే ఏమన్నా కానీ మనం చిన్న మొక్కల్లాగా ఇట్లా కట్ చేసి డీకంపోజ్ చేస్తే అది మనం మాన్యువల్ లాగా చేసుకొని మన సాయిల్ ఫర్టిలిటీ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. చాలా పెద్ద అడ్వాంటేజ్. ప్లస్ ఇంకోటి ఏమంటే ఫార్మర్స్కి బయట దేశాలు ఇంకా తెప్పిస్తూ ఉంటారు. అంటే చాలా వరకు షాప్లో అయితే మేము ఎంక్వైరీ చేసినాము. అది వాళ్ళు ఏమంటారంటే మేము ముంబై నుంచి తెచ్చినాము అంటే ఏమంటే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అంతా అయిపోతాయి. ఫార్మర్స్కి అయితే మిడిల్ మ్యాన్ వల్ల ఇది రేట్స్ అనేది పెట్టుకుంటుంది. ప్లస్ ఏమంటే బయట దేశాలు చైనా దేశాలు ఎంత తీసుకుంటున్నారు ఆడేమంటే మన దేశం రెవెన్యూ అయితే తగ్గిపోతా ఉంది. ఎందుకంటే ఇంపోర్ట్ రెవెన్యూ దీనివల్ల మన దేశం రెవెన్యూ అక్కడికి వెళ్ళి దీని కాస్ట్ ఎంత పడుతుంది కన్వెన్షన్ దానికి 2 క్వశ్చన్లు అడుగు. బల్క్లో చేసినాము ఎందుకంటే దేశం మళ్ళీ ఏమంటే మనకి ఫార్మర్స్ అయితే చీప్ రేట్ అయ్యేది ప్రజెంట్ మార్కెట్లో ఉండేదానికంటే. ఏమంటే మనకి మనం తయారు చేస్తే మనం నలుగురికి జాబ్స్ అనేది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అయితే మనకి మార్కెటింగ్ కానీ దీనికి కానీ మనకి జాబ్స్ క్రియేట్ అవుతాయి. ప్లస్ మన ఇండియన్ రెవెన్యూ కూడా ఫ్యూచర్గా అంటే ఫ్యూచర్లో ప్లాన్ అంటే ఇప్పుడు హౌస్లో యూజ్ చేస్తాము. ప్రస్తుతం అయితే మనకి సేఫ్టీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం అనుకుంటున్నాము. అంటే ఎవరున్నా ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు ఆన్ చేస్తారు ఓపెన్ చేస్తారు, అది రన్ కాకూడదు. మోటార్ మిషన్ అనేది రన్ కాకూడదు. ఇదేమన్నా ఓపెన్ చేసినారు అది రన్ కాకూడదు. ఎలా అంటే ఇది చాలా షార్ప్గా ఉంటే ఈ షూట్ ఇంత లావుగా ఉంది, ఇంత కట్ అయింది. మన
మంది ఫీచర్స్ అనేవి ఏమన్నా కానీ సెన్సిటివ్గా ఉంటే ఒకసారి పోతే అది మళ్ళీ అంతే రావు. అందుకే మనం ఫ్యూచర్లో అట్లా ఐఓటీ వాడి దానికి విత్ సెన్సార్స్ వాడి ఫీచర్స్ అనేది సేఫ్టీ అనేది పెట్టాము. ప్లస్ మోటార్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేస్తే హెచ్పీ అనేది వాడితే దానికి టార్క్ అనేది చాలా టార్క్ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనం ఇంకా లావుగా రిపేర్ చేసుకోవచ్చు. మేము వచ్చి ఏసీ ఓకే, థ్యాంక్ యూ.